ఇగో ఈడ కూసున్నోళ్ళు ఇద్దరి గురించేనుల్లా ముచ్చట. వీళ్ళని చూస్తుంటే మాసిపోయిన గడ్డం షిప్పిరెంటికలు పెట్టుకొని నిజంగానే భిక్షగాల లెక్క కానస్తున్నారు కదా. కాకుంటే వీళ్ళు బతికి షెడ్డోళ్ళు. అవునుల్లా. ఈయన పేరు కాసార్ల జలంధర్ రెడ్డి, సంతూరు పెద్దపల్లి జిల్లా మంతిని. హన్మకొండల ఎల్ఎల్బి చదివి కరీంనగర్ లో వకీల్గా కూడా పనిచేసిండు. ఆ పక్క పొంటున్నది ఆయన ఇంటామె, పేరు శిరీష. బీకాం కంప్యూటర్ చదివి ప్రైవేట్ గా ఉద్యోగం కూడా చేసేదట. వీళ్లకు 2006 సంవత్సరంలో లగ్గమైందట గాని పిల్లలు లేరట. ఇక కరోనా దాకా వీళ్ళ సంసారం అందరి లెక్క మంచిగానే నడిచింది. కాకుంటే కరోనా తర్వాత ఇక పానం దెబ్బతిన్నదట. ఉన్న ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేపించిన పానం మంచిగా కాలేదట. ఇక 2 ఏళ్ల కిందట శిరీషకు కలల ఎములాడ రాజన్న గుడి కానొచ్చిందట. వెంటనే ఆమె ఈ గుడికి వచ్చిందట. ఆమె తర్వాత ఆయన కూడా అన్ని ఇడిచిపెట్టి ఇక్కడికే వచ్చి ఇక్కడనే ఉంటున్నాడట. ఈ గుడికి వచ్చిన కాంచి ఆమె పానం మంచిగా అవుతున్నదట. ఇక ఈమె దినాం గుడి మెట్లు గడుగుతుందట. ఈ అన్నేమో చుట్టుముట్టు మొత్తం సాపు చేస్తారట. మరిగా మీ పరిస్థితి ఏందమ్మా అని అంటే ఏమంటున్నదో ఈనుండ్రి. ఇక్కడ దేవుడి మీద నమ్మకంతో ఇక్కడ వచ్చిన నాకు ఆరోగ్యం బాగాలేక దేవుడికి ఇక్కడ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని దేవుడే చెప్పింది. దాంతో ఇక్కడ వచ్చి ఉంటున్నాను. మీ ఆరోగ్యపరంగా మీకు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉన్నదా మరి? ఉన్నది సార్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తమే నడవలేదు. ఇక్కడ చూసిన వాళ్ళకి కూడా తెలుసు. దేనికైనా నమ్మకం మీకు? ఆ నమ్మకం ఉంది. కంపల్సరీ దేవుడి మీద నమ్మకంతోనే భూమి మీద బ్రతుకుతున్నాం. రోజు రోజున ఇప్పుడు నాలుగులో జ్వరం వస్తుంది. అంతకుముందు ఇగో ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా నేనే రోజు క్లీన్ చేసేది మబ్బులు వేసి. దేవుడికి సేవ చేసుకోవాలని నా జీవితమే ఇక దేవుడికి అంకితం చేసుకున్నా సార్. వేరే ఏం లేదు. ఒకటి నాకు ఉన్నది ఒక భర్త, మిగతా దేవుడికే. ఇక నాకు నా భర్త దేవుడు తప్ప ఇంకేం లేదని అంటున్నది ఈమె. ఇక ఇళ్ళ ముచ్చట ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చిందంటే, వేములవాడ రాజన్న గుడి చుట్టుముట్టు భిక్షాటన ఏస్టోళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇయ్యాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం చెప్పేటాళ్లకు ఈ నడవనే జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆ పని ముంగటేసుకున్నారు. అట్లా కౌన్సిలింగ్ ఇస్తుంటే అందరిట్లా ఈ ఇద్దరు మాత్రం అధికారులకు జర తేడాగా కానచ్చిరట. వెంటనే అసలుకు మీరు ఎవ్వరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు, ఏం కథ అని అన్ని తీర్ల ప్రశ్నించటాలకు వాళ్ళ గతం అంతా చెప్పిర్రట. వాళ్ళ స్టోరీ మొత్తం విని అధికారులంతా పరిశాన్ అయ్యారట. మరిగా ఇట్లనే ఉంటారా లేకుంటే మీ పాత జీవితాన్ని కొత్తగా షాల్ చేస్తారా అని జలంధర్ అన్నని అడిగితే, అధికారులు ఏమన్నా స్పందించి మాకేమన్నా ఉపాధి లాంటిది ఏమన్నా కనిపిస్తే మేము గుడి వదిలేసి వెళ్ళిపోదామని అలా కొత్తగా జీవితం ప్రారంభిద్దామని అనుకుంటున్నాం. దీనికి ప్రభుత్వమే కాకుండా దేవోపలాసులు, మిత్రులు, పూర బ్రాహ్మణులు, దాతలు ఎవరైనా కానీ స్పందించగలరు కోరుకుంటున్నాం. ఇవాళన్న సాయం చేస్తే ఈ గుడి నిలిచిపెట్టి కొత్త జీవితం షాల్ చేస్తామని అంటున్నాడు. మరి ఇక ఈ అన్న ఉట్టి పెరిగింది మంత్రి అని చెప్తున్నాడు కాబట్టి ఈయన ముచ్చటను తెలుసుకొని మంత్రి నుంచి ఎమ్మెల్యే గెలిచిన మంత్రి శ్రీధర్ బాబు సారు ఏదన్నా ఉపాధి కల్పించే ఉపాయం చేస్తాడో ఏం కథనో చూడాలే గాని